రాష్ట్రాల స్కెడ్యూల్ కు సంబంధించి స్కెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. అదేవిధంగా కవిత ఈడీ కేసు విచారణ ఉండే అవకాశం ఉంది. మరోవైపు చూసుకుంటే డాక్టర్ సునీత రెడ్డి సంచలన ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. దీనిపై ఏపీలో సర్వత్రా చర్చ అయితే జరుగుతుంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, రేపు సునీతారెడ్డి సంచలన ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది, ఉండే అవకాశం ఉందని కూడా ఒక వార్త వినిపిస్తుంది. ఇప్పటికే రుద్రరాజు కూడా ఒక ప్రకటన వెలువడి చేశారు, పార్టీలకు వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. సో ఎటువంటి ప్రకటన ఉండే అవకాశం ఉందంటారు? శంకరి, వైఎస్ వివేకానంద రెడ్డి 5వ వర్ధంతి కార్యక్రమం కూడా జరగబోతోంది. ఈ సందర్భంగా కడపలో వైఎస్ వివేక కావచ్చు, వైఎస్ సునీత సంబంధించిన కుటుంబాలకు ఎవరైతే ఆత్మీయులు ఉంటారో వారందరినీ కూడా వారు ఆహ్వానించారు. సో ముందుగా ఈ కార్యక్రమాన్ని పులివెందులలో నిర్వహించాలని చెప్పి మొదట వైఎస్ సునీత భావించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్ ను కూడా వారు బుక్ చేసుకునేటువంటి పరిస్థితి మాట్లాడుకున్నారు. అయితే తర్వాత రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, అక్కడ సమావేశం కూడా జరగనివ్వనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఫంక్షన్ హాల్ లేదు, కుదరదు అని చెప్పడంతో వైఎస్ సునీత ఈ కార్యక్రమాన్ని కడపకు మార్చుకున్నారు. కడపలో వివేకానంద రెడ్డి సంబంధించి హత్య జరిగి కరెక్ట్ గా 5 ఏళ్లు పూర్తవుతున్నటువంటి పరిస్థితి వస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం వారికి సంబంధించినటువంటి కుటుంబాస్తులు కావచ్చు, అభిమానులు కావచ్చు, రాజకీయంగా ఆయనతో పాటు కలిసి పనిచేసినటువంటి వారు వీరందరూ కూడా చేరేటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు మనం చూసాం, ఢిల్లీలో వైఎస్ సునీత ప్రెస్ మీట్ నిర్వహించి ఈ దఫా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తమకు న్యాయం చేయనటువంటి అన్న వైఎస్ జగన్ కు ఓటు వేయొద్దని చెప్పి నేరుగా పిలుపునిచ్చారు. వివేక హత్య కేసులో ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే దోషుల్లో వారందరికీ శిక్ష పడాలని చెప్పి డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియలో తమ న్యాయ పోరాటం చేస్తున్నాము, ఇంకొక వైపు ప్రజా పోరాటం కూడా మద్దతు కూడా ప్రజల నుంచి కావాలని చెప్పి ఆమె గతంలో కోరారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిర్వహించబోయేటువంటి సమావేశం అనేది చాలా ఆసక్తికరంగా మారింది. సునీత ఎలాంటి నిర్ణయం ప్రకటించబోతోంది? ఈసారి ఎన్నికల బరిలో నేరుగా వైఎస్ వివేక కుటుంబ సభ్యులు పోటీ చేయబోతున్నారా? పోటీ చేస్తే పులివెందుల అసెంబ్లీ నుంచి చేస్తారా, కడప పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారా? ఎవరు పోటీ చేస్తారు? సునీతనే పోటీ చేస్తుందా, లేకపోతే సునీత తల్లి బరిలోకి దిగే అవకాశం ఉందా? ఈ రకరకాల చర్చలు, ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సునీత చేయబోయేటువంటి ప్రకటన చాలా కీలకంగా మారిపోతోంది. సునీత నిర్వహిస్తున్నటువంటి సమావేశం పైన అటు అధికార వైసీపీలో కూడా ఏం మాట్లాడబోతోంది, ఎలాంటి ప్రకటన చేస్తుంది అనేటువంటి ఆసక్తి కూడా నెలకొనుంది. ఎవరెవరు వెళ్తారు, ఎలా జరగబోతోంది అనే దానిపైన ఇప్పటి నుంచి కూడా నిఘా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి వైఎస్ సునీత చేయబోయేటువంటి ప్రకటన మాత్రం సంచలనం కాబోతోంది. ఇప్పటికీ ఆమె ఇచ్చినటువంటి పిలుపుతో అభిమానులు చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె పిలుపుకి స్పందన వస్తున్నటువంటి నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి సభ, ఆమె ప్రకటించబోయేటువంటి అభిప్రాయం అనేది చాలా కీలకంగా కాబోతోంది. దీంతో అటు ముఖ్యమంత్రి జగన్ కావచ్చు, అధికార వైసీపీ శిబిరంలో కూడా ఒక రకమైన దడ మొదలైందని మాత్రం చెప్పచ్చు శంకరి. రైట్, థ్యాంక్